ముత్యాల స్వరాలు రేడియో ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. మీరు వింటున్నారు మీ MSJ చైతన్యతో. ఆధ్యాత్మికల్లో భాగంగా నేడు మనం పురాణము అని దేనిని అంటారో తెలుసుకుందాం. పురాణం అని దేనిని అంటారు? వేదాల్లో చెప్పిన ధర్మాల్ని కథల రూపంలో, వ్యాఖ్యానాల రూపంలో సామాన్యులకు సైతం అర్థమయ్యేలా తెలియచెప్పేవే పురాణాలు. అందుకే పురాణాల్ని పంచమ వేదంగా కీర్తించారు. అసలు పురాణం అంటే పురా అపివనం, పురాతనమైనప్పటికీ నూతనంగా ఉండేది అని అర్థం. అలాగే పురా ఆనతి అంటే ప్రాచీన కాలంలో జరిగింది అని వాయుపురాణం పురాణ శబ్దాన్ని నిర్వచిస్తే, పురా ఏవత్ అభూత్, పూర్వం ఇలా జరిగింది అని బ్రహ్మాండ పురాణంలో పురాణ శబ్దానికి అర్థం చెబుతుంది. వీటన్నిటినీ కలిపి చూస్తే పురాణం అంటే పూర్వకాలంలో జరిగిన ఎన్నో విషయాల్ని వివరించి చెప్పేది అని తెలుస్తోంది. పురాణాలు మహాపురాణాలు, ఉపపురాణాలు అని 2 విధాలుగా ఉన్నాయి. మహాపురాణాలు 18, అలాగే ఉపపురాణాలు 18. సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితం చేతి పురాణం పంచలక్షణం. పురాణానికి 5 లక్షణాలు ప్రధానంగా ఉండాలని చెప్పారు. ఆ 5 లక్షణాలు ఏవనగా సర్గము, ప్రతిసర్గము, వంశము, మన్వంతరము, వంశానుచరిత్ర. సర్గము సమస్త సృష్టిని, విశ్వం యొక్క ఆరంభాన్ని వివరించే అంశం. ప్రతిసర్గము విశ్వం యొక్క ప్రళయం మరియు దాని పునఃసృష్టిని వివరించే అంశం. వంశము ఋషులు, దేవతలు మరియు రాజుల వంశావళిని, వారి ఉత్పత్తిని తెలిపేది. మన్వంతరము ప్రతి కల్పంలో మన్వంతరానికి అధిపతి అయిన మనువుల కాలంలో జరిగిన సంఘటనల గురించి తెలిపేది. వంశానుచరిత్ర వివిధ రాజులు మరియు వారి వంశాల చరిత్రలను, ముఖ్యమైన చారిత్రక సంఘటనలను వివరించేది. ఈ విధంగా ప్రతి పురాణం పంచలక్షణాలతో కూడి ఉంటుంది. పురాణాల గురించిన మరింత సమాచారం తెలుసుకోవడానికి చూస్తూనే ఉండండి మీ ముత్యాల స్వరాలు రేడియో ఛానల్, మీ MSJ చైతన్యతో.